వీళ్ళకి. బహుశా వీళ్ళు అది స్వీకరించి ఉండరు. ఎందుకంటే ప్రసాదాలు తింటే కొన్ని రకాల డిసీజులు వస్తాయని ఒక అపోహ క్రియేట్ చేసేసి సనాతన ధర్మం మీదే అటాకు. ఇది ఒక విధంగా. ఎందుకంటే మేము ఈ మతం నమ్మంగా, ఈ మత విశ్వాసం లేదు కాబట్టి మేము ప్రసాదాలు తినంగా. హిందూ సంప్రదాయం నుంచి, సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన డబ్బు తీసుకుంటాం, వచ్చిన పథకాల డబ్బులు తీసుకుంటాం, కానీ ప్రసాదాలు మాత్రమే తినం మేము. ఎందుకు? ఆయా దేవాలయాల్లో, ఆయా ప్రార్థనా మందిరాల్లో హింట్ వెళ్ళిపోయి ఉంటుంది బహుశా. బాబు అందులో ఇట్లాంటి బోలే బాబా నెయ్యి ఉంది, వాళ్ళే పిచ్చోళ్ళు తింటారు ప్రసాదం కళ్ళకు అద్దుకొని, వాళ్ళే జబ్బులు వచ్చిపోతారు, మనం సేఫ్గా ఉందాం, వాళ్ళ జనాభా తగ్గుతుంది, మన జనాభా పెరుగుద్ది, హిందుస్థాన్ని కాస్త డాష్ స్థానం ఏదో స్థానంగా మార్చుకుందామనే కాన్సెప్ట్లో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అటు మద్యము కానీ ఇటు కల్తీ నెయ్యి కానీ. చూడండి సాయిబాబా గుడికి కూడా, అంటే షిరిడి అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దేవాలయాలకి, ప్రధాన దేవాలయాలకు కూడా కల్తీ నెయ్యి ప్రసాదమైన నేపథ్యంలో ఇంకా మళ్ళీ ఇక్కడ చూడండి ఇతర మత దేవాలయాలకి వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. అంటే వాళ్ళ దాంట్లో ప్రసాదము ఫుడ్ పెట్టాలి అవి ఉండవు అనుకుంటాను నాకు తెలిసి. ఎప్పుడో సంవత్సరానికోస జన్మానికో శివరాత్రి అంటే ఒకసారి పెట్టేసి మేకో గొర్రెో బలిచ్చేసి పెట్టేతో సూపర్ రా, మా దాంట్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉందని చెప్పుకుంటారు కొంతమంది. అంటే దాన్ని ఏమంటే లౌకికవాదులు కొంతమంది. లేదు, వాళ్ళు కూడా ఇది కాన్సెప్ట్ ఉంది. ఏం లేదు. ఫుడ్ పెట్టేది నలుగురికి, సకల జీవరాశులకి ఆహార రూపంలో వెళ్ళేది సనాతన ధర్మంలో మాత్రమే. సో షిరిడీ సాయి సంస్థానకు నెలకు 90 టన్నుల కల్తీ నెయ్యి సరఫరా అక్కడ గుర్తించుకుపోవడంతో తీతీదేకి వ్యాప్తి. అంటే అక్కడి నుంచి ఇటు వచ్చిందనమాట. మళ్ళీ అక్కడ కూడా మన వాళ్ళే వెళ్తారుగా, మన వాళ్ళే తింటారుగా, కళ్ళు కద్దుకు. ఇదేదో బాగుందే కాన్సెప్ట్. చూడండి ఎంత డెప్త్గా అనాలిసిస్తే ఎంత. ఇది ఒకసారి ఆ వార్త చూడండి. కల్తీలో ఆరితేరిన బోలేబాబా డైరెక్టర్లు జైన్ బ్రదర్స్ పోమిల్ జైన్, విపిన్ జైన్ తొలుత షిరిడీ సాయిబా ఆలయానికి నెయ్యి పంపారని సిట్ విచారణలో తేలింది. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిరోజు తాము 1,33,500 లీటర్ల పాలు సేకరిస్తున్నామని FSSAI రికార్డుల్లో తెలిపారు. ప్రతిరోజు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాం. షిరిడీకి నెలకు 90 టన్నుల నెయ్యి అలాగే పేర్కొన్న మొత్తంగా షిరిడీకి 2.8 లక్షల కిలోల కల్తీ నెయ్యి కిలోకి 318 రూపాయల చొప్పున అమ్మారు. అక్కడ ఎలాంటి చిక్కులు ఎదుర్కోవడంతో తిరుమలపై బోలేబాబా డైరెక్టర్ల కన్ను పడింది. షిరిడీ సాయి ముందు ట్రయల్ వెర్షన్ వేశారు. భారతదేశంలో కూడా అత్యధిక ఆదాయం వచ్చిన దేవాలయాలు మొట్టమొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం, రెండవది షిరిడి. చూసారా? అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా ప్రోడక్ట్ అంటే సార్ నేను పలానా MNCకి ఇచ్చాను, ఇక్కడ MNCకి ఇచ్చాను, అక్కడ కంపెనీకి ఇచ్చాను, ఇక్కడ మాదే అక్కడే మాదే అని చెప్తారు కదా. అది చెప్తే అదొక కాంట్రాక్ట్ సర్టిఫికెట్ లాగా అక్కడ వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేసినా మనం చేసేద్దాం. కానీ మన దగ్గర నిబంధనలు ఉన్నాయే, వాళ్ళకే నిబంధనలు ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఏ దేవాలయం చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న నిబంధనల విషయంలో కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ కానీ భలే ఉంటుంది. దర్శనం కానీ ఏది కూడా, ఆహార విషయాలు, అన్నప్రసాదాలు, రూములు అన్నీకి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారు. గతంలో PVLK ప్రసాద్ లాంటి ఒక మేధావులు IAS ఆఫీసర్గా పనిచేసినప్పుడు, స్వామివారి భక్తులు పనిచేసినప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. మహానుభావుడు NTR లాంటి వాళ్ళు కొన్ని ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చారు. కొండ మీద రాజకీయపరమైన పోస్టర్లు చేయకూడదు అని ఒక చట్టం చేసేశారు. లేకపోతే వీళ్ళు వదిలేవారా గత ప్రభుత్వం వాళ్ళు? అక్కడ కూడా అన్న పోస్టర్లు, అన్న గ్రేట్ అని కూడా అక్కడికి స్వామి ఎదురుగా అన్నకి నినాదాలు, జేజే నినాదాలు పలికిన తర్వాతే అన్న అరెస్ట్ అయ్యారని ఒక విమర్శ కూడా ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. ఇది 2011-12 ఆ టైంలో, అదే షర్మిల గారు పాదయాత్ర చేయకముందు. సో ఇట్లాంటివన్నీ చూస్తే వీళ్ళు ఒక్కొక్కటిగా ప్లాన్ చేస్తే మనకి టీటీడీకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ పాలు దాని శాంపుల్ తీసుకురావాలి, ఎలా చేస్తున్నారు ఏంటో ప్రూఫ్ చూపించాలి, ఆ శాంపుల్ ప్రూవ్ అయితేనే మీకు వస్తాం. ఎన్నో ఆ నిబంధనలను పక్కన పెట్టేసి ఇస్తున్నావా, మాకు కేజీ నెయ్యి మీద 25 రూపాయలు కమిషన్ ఓకేనా, వేసేయి, అది ఏ నెయ్యామని మళ్ళీ పైపెచ్చి ఇప్పుడు సిగ్గు లేకుండా ఒక్కొక్కడు అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు ఏం కలలేదే, కలిసిందని చెప్పారా? అసలు విషయం అది వదిలేసి, అంటే 100 పాయింట్లు చెప్పి కల్తీ జరిగిందని చెప్తే లాస్ట్ 2 పాయింట్లు పట్టుకొని ఇది ఎక్కడుంది, ఇది లేదు కదా, ఇది లేదని చెప్పారు కదా, ఇది లేదు. పామోలిన్ను, పామాయిలు, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి ఈ సర్వదరిద్రాలన్నీ కలిసే కదా. మరి వీటి గురించి మాట్లాడేంటి ఎవడో నేను ఒకడు మైక్ పెట్టి మరీ చెప్పేస్తున్నాడు, ఇది నా ఛానల్లో, నేను అసలు మీకేం తెలుసు అన్న గురించి అని చెప్తే ఏదో ఫేవర్గా మాట్లాడుతూ ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఒరే చదువుకున్నావు కదా నాయన,
నువ్వు ఆ 2 పాయింట్ల గురించి మాట్లాడు, 98 పాయింట్ల గురించి మాట్లాడరా. నిన్న లేదు మొన్న ఉండవేళ గారు కూడా వెరీ లో అంటే లేదని అర్థం, లేదు అని చెప్పకుండా లో అని చెప్తాను ఆయన లాయర్గా చెప్పాడు. మరి మిగతా పాయింట్లు చెప్పరే? అంటే దీన్ని నేను మేధావిని ఏం మాట్లాడే కరెక్ట్ అనుకుంటారా? లేకపోతే మేము చెప్పిందే మాకు తెలుసు, మీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకోని అలా అనుకుంటారా? ఏదో ఫేవర్గా మాట్లాడాలి, మీకు సత్సంబంధాలు ఉంటే మాట్లాడుకోండి, పొగుడుకోండి, నేను కాదను. కానీ దేవదేవుడి విషయానికి వస్తే మాత్రం కొంచెం అటెన్షన్ పే చేసి మాట్లాడండి. ఆల్రెడీ రోజా గారు అన్నట్టు స్వామి మహిమ ఎప్పుడు ఎవరిని ఎలా వస్తుందో తెలియదు, అది మనం అందరం చూస్తాము. అది ఆవిడ మంచి మాట అన్నారు నిజంగా. రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు ఒక మాట వీడియో రిలీజ్ అయింది కదా, వాళ్ళకి భయంగా ఉంది స్వామి లీల మహిమ ఎలా స్టార్ట్ అవుతుందని. అది టీడీపీ వాళ్ళకి భయమా, లేదంటే ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళకి భయం వేస్తుందా? మీ మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి AT పల్స్.